హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వరాహస్వామిని దర్శనం చేసుకుందాము అనుకుంటే చాలా పెద్ద క్యూ లైన్ ఉందని చెప్పాను కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మొక్కులు అయితే ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇలా మాడ వీధుల్లోకి చల్లగాలికి అలా వచ్చేసాము. పగలైతే అస్సలు తిరగలేకపోతున్నాము, అందుకోసమని నైట్ టైము వచ్చేసామన్నమాట ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, పోయేదేముంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వెంగమాంబ అన్నదాన సత్రంకి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి స్వామివారు భోజనం తినాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. మాకైతే ఆ అదృష్టం ఉంది, తిన్నామన్నమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ లైట్గా అయితే మేము టిఫిన్ చేస్తున్నాము నైట్, కానీ తినాలి భోజనం అనేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. భోజనం చేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. పాపం ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళకి రూములు దొరకలేదా లేకపోతే తీసుకోలేదో తెలియదు, కానీ వీళ్ళని చూస్తుంటే చాలా చాలా బాధేసింది. చిన్నపిల్లల్ని వేసుకొని అలా పడుకొని ఉన్నారు. ఇంకా ఇటు సైడ్ ఉన్నారు, కానీ నేను అందరిని అయితే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా, మా వారైతే స్వామివారికి పెట్టిన పువ్వులతో ఇక్కడ సాంబ్రాణి పుల్లలు తయారు చేస్తున్నారు కదా, అవి అయితే తీసేసుకున్నాం.